ఇటు కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు రాచకొండ పోలీసులు. మోహన్ బాబు కుటుంబ వివాదంలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. తాజాగా మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, తాజా పరిస్థితిని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రాధిక. సిచ్యువేషన్ ఏంటి? మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబును పరామర్శించడానికి అక్కడికి వస్తున్నారా? అక్షయ, ఉదయం నుంచి ఇటు మోహన్ బాబు నిన్న రాత్రి నుంచి ఇక్కడ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి కాంటినెంటల్ హాస్పిటల్లో. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని ఇప్పటికే హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. మరోవైపు కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు కొంతమంది ఇక్కడ ఉన్నారు అని తెలుసుకుని రాచకొండ పోలీసులు ఇక్కడికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరిని కూడా పోలీస్ వాహనంలో కాకుండా వారి ప్రైవేట్ వాహనంలో, వారి సొంత వాహనంలో ఇటు రాచకొండ పోలీసులు దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడికి మరి కాసేపట్లో హీరో మనోజ్ ఇక్కడికి వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇంకా అర్థం కాని పరిస్థితి, క్లారిటీ అయితే లేదు. కానీ కాంటినెంటల్ హాస్పిటల్ కి ఒకవేళ మనోజ్ చేరుకుంటే కొంత ఉద్రిక్త పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడికి ముందుగానే ఇటు పాడి షరీఫ్ పోలీసులు ఇక్కడికి చేరుకొని కొంత బందోబస్తును అయితే పెంచారు. పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడికి ఇప్పటికీ మోహరించిన పరిస్థితి. అట్లాగే 7th ఫ్లోర్ లో, కాంటినెంటల్ హాస్పిటల్ 7th ఫ్లోర్ లో ఇటు మోహన్ బాబు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. జనరల్ స్పెషల్ రూమ్ లో ఆయనకి ఇటు డాక్టర్స్ అబ్జర్వేషన్ లో, కార్డియాలజీ అట్లాగే జనరల్ ఫిజిషియన్ వాళ్ళందరి అబ్జర్వేషన్ లో ఆయనకి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కొంత హై బీపీ కంట్రోల్ అవ్వకపోవడంతో తనకు బీపీకి సంబంధించి కొంత లో చేయడానికి ఇటు ట్రీట్మెంట్ నడుస్తుంది. మరోవైపు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటము, నిన్న రాత్రి జరిగిన కొంత తోపులాటలో ఆయనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండటము, కాలికి, నుదుటికి, కన్ను కింద కొంత గాయాలవ్వటము, దానిపైన ఇప్పటికే సిటీ స్కాన్ కూడా తీసి దానికి సంబంధించిన వైద్య చికిత్సలు అయితే చేస్తున్నాము అని చెప్పి హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ లో ఇటు హాస్పిటల్ చైర్మన్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఉదయం నుంచి ఇక్కడికి ప్రముఖులు కొంత ఎవరు రాకపోయినప్పటికీ కూడా విష్ణు నిన్నటి నుంచి హాస్పిటల్లోనే ఉండి తండ్రి బాగోగులు చూస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. అయితే విష్ణు ఇందాక ఇటు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా మీడియాకి చెప్పారు, తన తండ్రి ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా తాను ఫాలో అవుతాను, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏ విషయం చెప్పినా కూడా ఎవరి గురించి ఏ విషయం చెప్పినా కూడా తూచా తప్పకుండా ఫాలో అవుతాను, తనకు తండ్రి దైవం లాంటి వాడు కాబట్టి ఆయన ఏ మాట చెప్పినా ఫాలో అవుతాను అని చెప్పటము. మరోవైపు మనోజ్ కి సంబంధించి తన కుటుంబ వ్యవహారం అది తాము ఇంట్లో చర్చించుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటాము, ఇతరులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇవాళ సాయంత్రం వరకు మాత్రమే వారికి టైం ఇస్తున్నాను, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళకి మేము అనుమతించేది లేదు అని కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. మరోవైపు అక్కడ ఇప్పటికే జల్పల్లిలోని ఇంటి దగ్గర బయట వ్యక్తులని పూర్తిగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా ఇటు విష్ణు ఒకవైపు సవాల్ విసరటము, వాళ్ళందరినీ కూడా పోలీసులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండటం కూడా చూస్తున్నాము. ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్ కి కూడా ఒకవేళ మనోజ్ వచ్చినట్టయితే పరిస్థితులు కొంత చేదాటే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకవేళ అక్కడ వస్తారా లేదా అనే దానిపైతే క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా జల్పల్లిలో ఉన్న మనోజ్ ఎప్పుడైనా అంటే ఈ రోజు ఎనీ టైమ్ హాస్పిటల్ కి రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హాస్పిటల్ వర్గాలు కూడా అందుకు సంబంధించి కొంత ప్రైవేట్ సెక్యూరిటీని కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పాడి షరీఫ్ పోలీసులు ఇప్పటికే కొంతమంది 7th ఫ్లోర్ లో మోహరించి అట్లాగే హాస్పిటల్ బయట కూడా కొంతమంది పోలీసులు మోహరించి ఉన్నారు. సో ఎనీ టైం మనోజ్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఓవరాల్ గా ఉదయం నుంచి ఇక్కడ విష్ణు మాట్లాడిన మాటల ప్రకారము ఇటు సిపి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంత కుటుంబ వ్యవహారం కాబట్టి సద్దుమణిగించే ప్రయత్నం కుటుంబం లోపలే చేసుకోండి, బయట వరకు వచ్చి రచ్చకీడ్చుకోకూడదు అని సర్ది చెప్పే ప్రయత్నం అయితే సిపి చేశారు. ఇక్కడ విష్ణు మాట్లాడుతూ కూడా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా మా కుటుంబ వ్యవహారాన్ని మేమే సర్ది చెప్పుకుంటాము, ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి, మాకు మేముగా సర్ది చెప్పుకొని చర్చించుకొని ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటామనేది క్లియర్ గా చెప్పారు. అయితే బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని కూడా చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. సో తన తండ్రిని పరామర్శించడానికి నిన్న రాత్రి అడ్మిట్ అయిన తండ్రిని పరామర్శించడానికి మనోజ్ ఇక్కడికి వస్తానని కూడా ఇప్పటికే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇటు పాడి షరీఫ్ కి సంబంధించిన పోలీసులు ఇక్కడికి చేరుకోవటము, పైన 7th ఫ్లోర్ లో కూడా కొంత మోహరించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఎనీ టైం మనోజ్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అక్షయ,
అలాగే రాధిక, మోహన్ బాబు పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉంటారా? రైట్, ఆయన హెల్త్ బులెటిన్ కి సంబంధించి ఇటు హాస్పిటల్ వర్గాలు వైద్యులు చెప్పిన ప్రకారం ఆయనకి కొంత హై బీపీ ఇప్పటికే ఉంది. అంతకుముందు గతంలో కూడా కొన్ని సర్జరీస్ జరిగిన నేపథ్యంలో కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి 70+ ఏజ్ కాబట్టి కొంత ఏజ్ ఫ్యాక్టర్ తో కూడా ఇష్యూస్ ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఆయనకు హై బీపీ నిన్నటి నుంచి కూడా కొంత కంట్రోల్ అవ్వకుండా ఉండటంతో బీపీని కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇటు కాలికి, నుదుటికి, అలాగే కంటి కింద కొంత గాయాలు అవ్వటంతో దానికి సంబంధించిన సిటీ స్కాన్ కూడా తీశాము అనేసి వైద్యులు ప్రకటించారు. ఆ సిటీ స్కాన్ కి సంబంధించిన రిపోర్ట్ వివరాలన్నీ కూడా ఒకవేళ సాయంత్రం వరకు విడుదల చేస్తే హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామని హాస్పిటల్ వర్గాలు తెలపడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ చాలా నిలకడగా ఉంది. ఇప్పుడు జనరల్ వార్డ్ అంటే స్పెషల్ గా తీసుకున్న రూమ్ లో ఆయనకి అబ్జర్వేషన్ లో మాత్రమే ఉన్నాడు. ఎనీ టైం అంటే హార్ట్ రేట్ కూడా పెరిగింది కాబట్టి నిన్న అంత కొంత తోపులాట ఇబ్బంది, ఇద్దరు కొడుకుల విషయంలో ఇష్యూ కాబట్టి ఆ పెయిన్ ఎలాగా ఉంటుంది, మానసికంగా కొంత లో అయ్యారు అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. అందుకు భరోసా ఇచ్చే ప్రయత్నం వైద్యుల తరపు నుంచి చేస్తున్నాము. అలాగే ఆయన ట్రీట్మెంట్ అబ్జర్వేషన్ లో అయితే వైద్యుల అబ్జర్వేషన్ లో అయితే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన నిలకడగా స్పెషల్ రూమ్ లో ఇటు డాక్టర్స్ అబ్జర్వేషన్ లో అయితే ఉన్నారు. అక్షయ. ఓకే రాధిక.